ఎట్లా స్పందిస్తారో ఏం మాట్లాడతారు? సో మీడియాకి సిట్ ఎక్కడన్నా దూకుడుగా పనిచేస్తున్నట్టు కనబడుతుందేమో కానీ రఘునందన్ లాంటి వకీల్కి అయితే సిట్ దూకుడుగా పనిచేస్తున్నట్టు కనబడతలేదు. సో చాలా స్పష్టంగా టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఆధారాలు ఉన్నాయి. కేటీఆర్ గారే నిన్న సిరిసిల్లలో ఎక్కడో మాట్లాడుతూ పట్టుకుంటే పట్టుకుని ఉంటారు, వింటే వినుంటారు కొంతమంది అంటున్నారు. ఆ వినే అధికారానికి ఒక ప్రొసీజర్ ఉంది అని చెప్తా ఉన్నాం. ప్రైవేట్ టీవీ స్టూడియోలలో ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లల్లో వార్ రూములు పెట్టి చేయడం అనేది తప్పు అని చెప్తున్నాం. దాన్ని ఇంకా ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క టీఆర్ఎస్ నాయకుని అవినీతిని కానీ ఒక్క టీఆర్ఎస్ నాయకుని కానీ జైల్లో పెట్టలేదు కాబట్టి పిల్లి గుడిలో అయితే ఎల్కేమో చేసిందని ఊర్లలో చెప్తారు. అట్లా బావా బామర్దులు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు పిచ్చగుంట్ల కేసు అంటాడు, ఒకడు లొట్ట పీస్ కేసు అంటాడు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, సిట్ ఏం చేస్తుందో చూడాలి. కనీసం ఈ సిట్ 2 అనేదన్నా, సీరియల్ మొదలైంది, సిట్ 1 అయిపోయింది, పుష్ప1 లాగా సిట్ 1 అయిపోయింది, ఇప్పుడు సిట్ 2 నడుస్తుంది. ఈ సిట్ 2 అన్నా కనీసం ఏదన్నా ముగింపుకు తెస్తుందేమో అని ఆశపడుతున్నాం. కానీ వాళ్ళ నోరుకి అడ్డు అదుపు లేకుండా మాట్లాడి ఏదైనా మాట్లాడతామనేటువంటి భావబొమ్మరుల నోరుని కంట్రోల్ చేయకపోతే అది కాంగ్రెస్ పార్టీ పతనానికే దారితీస్తే తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళ సాగు వాళ్ళు కావాలి, నాకేం లేదు. వచ్చేది మేమే కాబట్టి మేమైతే తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ.